ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నార్సింగ్ ఔటర్ సర్వీస్ రోడ్ ఔటర్ ఎంట్రీ ఎగ్జిట్ మూసివేశారు అధికారులు. ఇతర మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులు సూచించారు. అటు ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో మంచిరేవుల నార్సింగ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మంచిరేవుల బ్రిడ్జ్ పై నుంచి మూసీ వరద నీరు ప్రవహిస్తుంది. మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు హైదరాబాద్ జలమండలి అధికారులు. హిమాయత్ సాగర్ లో 2 గేట్లను 3 అడుగుల మేర, 1 గేట్ 1 అడుగు మేర ఓపెన్ చేసి 2300 క్యూసెక్కుల వరదను మూసీలోకి వదులుతూ ఉన్నారు. ఇక మూసీలోకి వరద ప్రవాహం కొనసాగుతూ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మా కరెస్పాండెంట్ రాముడు ఉన్నారు, మరిన్ని వివరాలు అందిస్తారు. రాముడు. మాధవి 10-15 రోజుల తర్వాత మూసీలోకి మరోసారి వరద వేగం పెరిగిందని చెప్పుకోవచ్చు. హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కు వస్తున్నటువంటి వరద అంతా కూడా నిండిపోవడంతో దాన్ని అంతా కూడా గేట్లు ఓపెన్ చేసి కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్డు, నార్సింగ్ వద్ద ఉండేటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, ఈ సర్వీస్ రోడ్డు అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. యువతల వైపు మొత్తం సర్వీస్ రోడ్డు క్లోజ్ చేయగా అవతల వైపు కొంతగా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉస్మాన్ సాగర్ కు సంబంధించి పైనుంచి వచ్చేటువంటి వరదను కొంత దాన్ని తగ్గించే విధంగా అక్కడ ఉస్మాన్ సాగర్ లో ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే హైదరాబాద్ జలమండలి అధికారులు తీసుకున్నారు. మొత్తం కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వరద వస్తుండడం, ఇటు హిమాయత్ సాగర్ కు అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కు వరద ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు మనం చూస్తే ఉస్మాన్ సాగర్ కు 900 క్యూసెక్లు వస్తుండగా హిమాయత్ సాగర్ కు 800 క్యూసెక్ల వరద వస్తుంది. అయితే రాబోయేటువంటి రోజుల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉస్మాన్ సాగర్ కు సంబంధించి 8 గేట్లను 5 అడుగుల మేర ఓపెన్ చేశారు. దాంతో 4096 క్యూసెక్ల వరదను మూసీలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హిమాయత్ సాగర్ కు సంబంధించి 2 గేట్లను 3 అడుగుల మేర ఎత్తారు. అదేవిధంగా ఇంకొక గేట్ ను 1 అడుగు మేర ఎత్తారు. దాంతో మొత్తం కూడా 2300 క్యూసెక్ల వరదంతా కూడా మూసీలోకి వస్తుంది. ఈ విధంగా చూస్తే మనం దాదాపు 6400 క్యూసెక్ల వరద మూసీలోకి రావడం, అదేవిధంగా సిటీలో కూడా హుస్సేన్ సాగర్ పైభాగంలో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కూడా దాదాపు 600 నుంచి 800-900 క్యూసెక్ల వరదను హుస్సేన్ సాగర్ నుంచి కూడా మూసీలోకి వదలడం. ఈ విధంగా చూసినప్పుడు దాదాపు 7000 వరకు క్యూసెక్ల వరద నీరు అంతా కూడా మూసీలోకి వస్తుంది. దాంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి పబ్లిక్ అంతా కూడా కొంత అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. మనం చూస్తే ప్రధానంగా చూడొచ్చు, ఇక్కడ పైనుంచి వచ్చేటువంటి ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఉంటుంది నార్సింగ్ దగ్గర, ఆ గేట్ ను మొత్తం కూడా క్లోజ్ చేశారు. దాంతో ఇక్కడ నుంచి దాదాపు ఇంకొక 2-3 కిలోమీటర్లు ముందుకు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి వాహనదారులు మళ్లీ కిందికి రావడానికి అవకాశం ఏర్పడుతుండేటువంటి అవకాశం ఇక్కడ మనం చూడొచ్చు. 2 వైపులా మనం చూస్తే కింది వైపు నుంచి అటు కింది వైపు సైడ్ కూడా కొంత వరద నీరు ఎక్కువగా వస్తే దాన్ని కట్టడి చేసే విధంగా, ట్రాఫిక్ ను కట్టడి చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలను ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు అటువైపు ఉండి చూసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో బంద్ చేసినటువంటి పరిస్థితి. 2 సైడ్లు ఇటువైపు అదేవిధంగా అటు సైడ్ 2 సైడ్ల నుంచి బారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడ పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఎవరు కూడా ఇటు సైడ్ రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరొక ఈ రోజు కూడా అదేవిధంగా వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యం, ఈ పైభాగంలో ఉండేటువంటి వికారాబాద్ గాని ఈ ప్రాంతాల నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా జంట జలాశయాలకు వరద పెరుగుతుంది. దాంతో మూసీలో కూడా ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా జీహెచ్ఎంసీతో పాటు ఇటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా కొంత ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను ఇక్కడ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాముడు.